परमात्मा को जय, जय माता को जय, व्यास भगवान की जय, शंकर भगवत्पाद को जय, सद्गुरु मूर्ति की जय। ఇది సాయం సంజయని, ఇది శ్రావణ మాసమని, తొందరపడి రండందరూ కృష్ణుని చూచుటకై, అభిషేకము చేయుటకై. ఇది సాయం సంధ్యని, ఇది శ్రావణ మాసమని, తొందరపడి రండందరూ కృష్ణుని చూచుటకై, అభిషేకము చేయుటకై. కృష్ణుడు పుట్టెను అష్టమిన, మరి తల్లిని చేరెను నవమిలో. కృష్ణుడు పుట్టెను అష్టమిన, మరి తల్లిని చేరెను నవమిలో. దశమ స్కందము కృష్ణునిది, దశమ స్కందము కృష్ణునిది, ఏకాదశిలో వెలికొచ్చే, గీతను బోధించే. ఇది సాయం సంధ్యని, ఇది శ్రావణ మాసమని, తొందరపడి రండందరూ కృష్ణుని చూచుటకై, అభిషేకము చేయుటకై. కృష్ణుడు పుట్టిన ఈ రోజు మనకందరికీ పెద పండుగ రోజు. కృష్ణుడు పుట్టిన ఈ రోజు మనకందరికీ పెద పండుగ రోజు. కృష్ణుని లీలలు తలుచుకొని, కృష్ణుని లీలలు తలుచుకొని, ఎగిరెను చిత్తము పై పైకి, కృష్ణుని పై పైకి. ఇది సాయం సంధ్యని, ఇది శ్రావణ మాసమని, తొందరపడి రండందరూ కృష్ణుని చూచుటకై, అభిషేకము చేయుటకై. వైకుంఠములో విష్ణువుగా, మరి బదరిలో నారాయణుడై. వైకుంఠములో విష్ణువుగా, మరి బదరిలో నారాయణుడై. హిమగిరి అంతయు నిండాడు, హిమగిరి అంతయు నిండాడు, దరిచేరిన వారికి ఇచ్చాడు, దర్శనమిచ్చాడు. ఇది సాయం సంధ్యని, ఇది శ్రావణ మాసమని, తొందరపడి రండందరూ కృష్ణుని చూచుటకై, అభిషేకము చేయుటకై. పాండురంగడై పండరిలోన, మరి రంగనాథుడై శ్రీరంగంలో. పాండురంగడై పండరిలోన, మరి రంగనాథుడై శ్రీరంగంలో. కరుణామయుడై కరుణించే, కరుణామయుడై కరుణించే, పంచెను ప్రేమను అందరికీ, మానవులందరికీ. ఇది సాయం సంధ్యని, ఇది శ్రావణ మాసమని, తొందరపడి రండందరూ కృష్ణుని చూచుటకై, అభిషేకము చేయుటకై. మీరాబాయిని కరుణించే, మరి సూరదాసుని స్పృశించే.
మీరాబాయిని కరుణించే మరి సూరదాసుని సృజించే బ్రతికెను మీరా భజనలతో బ్రతికెను మీరా భజనలతో హరించిరి ఎందరు నామముతో శ్రీకృష్ణ నామముతో ఇది సాయం సంజయని ఇది శ్రావణ మాసమని తొందరపడి రండందరు కృష్ణుని చూచుటకై అభిషేకము చేయుటకై అభిషేకము చేయుటకై శ్రీకృష్ణ పరమాత్మకు జై శ్రీకృష్ణ పరమాత్మకు జై ఓం ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः ॐ सदा शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परा ధ్యానంలో మనకి ఎలాంటి దృక్పథం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో 4 శ్లోకాలు తెలుసుకున్నాం. ఒక్కసారి ఆ 4 శ్లోకాలని గుర్తు చేసుకొని మనం తర్వాత అధ్యాయంలోకి వెళదాం. అంటే ధ్యానంలో మనకి ఎలా సహాయకారులు అవుతారో, ఎవరు ఏ భావాలు ఉండాలనో దాంట్లో చెప్తారు. ఇప్పుడు 250 నుంచి 253 వరకు 4 శ్లోకాల్లో ఏం చెప్తున్నారో మనం ముందుగా చూద్దాం. 250 అస్థూలమిత్యేతదసన్నిరస్య అస్థూలమిత్యేతదసన్నిరస్య సిద్ధం స్వతో వ్యోమవద ప్రతర్క్యం
సిద్ధం స్వతో వ్యోమపద ప్రత్కర్యం అతో మృషామాత్రమిదం ప్రతీతం అతో మృషా మాత్రమిదం ప్రతీతం జహీహి యత్స్వాత్మతయా గృహీతం జహీహి యత్స్వాత్మతయా గృహీతం బ్రహ్మాహమిత్యేవ విశుద్ధ బుద్ధ్యా బ్రహ్మాహమిత్యేవ విశుద్ధ బుద్ధ్యా విద్ధి స్వమాత్మానమఖండబోధం విద్ధి స్వమాత్మానమఖండ బోధం. మృత్కార్యం సకలం ఘటాది సతతం మృత్కార్యం సకలం ఘటాది సతతం మృన్మాత్రమేవాహితం మృన్మాత్రమేవాహితం తద్వత్సజ్జనితం సదాత్మకమిదం తద్వత్సజనితం పద్మాత్మకమిదం సన్మాత్రమేవాఖిలం తన్మాత్రమేవాఖిలం యస్మాన్నాస్తి సతః పరం కిమపి తత్ యస్మాత్ తతః పరం కిమపి తత్ సత్యం స ఆత్మా స్వయం సత్యం స ఆత్మా స్వయం తస్మాత్ తత్వమసి ప్రశాంతమమలం తస్మాత్ తత్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్పరం బ్రహ్మాద్వయం యత్పరం నిద్రాకల్పిత దేశకాల విషయా నిద్రాకల్పిత దేశకాల విషయ జ్ఞాత్రాది సర్వం యథా జ్ఞాత్రాది సర్వం యథా విద్యా తద్వదిహాపి జాగ్రతి జగత్ విద్యా తద్వదిహాసి జాగ్రతి జగత్ స్వాజ్ఞాన కార్యత్వతః స్వాజ్ఞాన కార్యత స్వాజ్ఞాన కార్యత్వతః తస్మాదేవమిదం శరీరకరణా అస్మాదేవమిదం శరీరకరణ ప్రాణాహమాద్యప్యసత్ ప్రాణాహమాద్యప్యసత్ తస్మాత్ తత్వమసి ప్రశాంతమమలం తస్మాత్ తత్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్పరం బ్రహ్మాద్వయం యత్పరం యత్ర భ్రాంత్యా కల్పితం తద్వివేకే యత్ర భ్రాంత్యా కల్పితం తద్వివేకే తత్తన్మాత్రం నైవ తస్మాద్ విభిన్నం తత్తన్మాత్రం నైవ తస్మాద్ విభిన్నం స్వప్నే నష్టం స్వప్న విశ్వం విచిత్రం స్వప్నే నష్టం స్వప్న విశ్వం విచిత్రం తస్మాద్ భిన్నం కిన్ను దృష్టం ప్రబోధే తస్మాత్ భిన్నం కిన్ని దృష్టం ప్రబోధే. నమస్కారం అండి గురుగారు. నమస్కారం. ధ్యానంలో మన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉండాలి అనే ఈ 4 శ్లోకాల యొక్క ఉద్దేశం. ఈ దేహ ఇంద్రియ మనో బుద్ధులతో కూడినటువంటి ఈ క్షేత్రం నేను కాదని, నేనేమో శాశ్వతమైనటువంటి అఖండ జ్ఞాన స్వరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మను, బ్రహ్మాన్ని అనేటువంటి దృష్టి మనకు ఉండాలి. కాబట్టి ధ్యానం అంటే నేను ఆత్మను కాదు, నేను బ్రహ్మాన్ని అంతే. అది కాదు, ఇది అవును, అది ఉండాలి. అలా ఉండాలంటే ఈ దేహాదులన్నీ కూడా నేను కాదు అని చెప్పాలంటే అసలు అవి మనకి స్థూలం కాదు,
అవి స్థూలం. ఆత్మ ఏమో స్థూలం కాదు, దేహాదులేమో స్థూలం. స్థూలమైనటువంటివేమో మనకి కనిపిస్తుంటాయి, స్థూలం కానటువంటి ఆత్మ ఏమో మనకు కనిపించదు. మరి స్థూలమైనటువంటిది నిజమా అంటే అది నిజం కాదు. సూక్ష్మమైనటువంటి పరమాత్మ ఏమో సత్యం, అది త్రికాల సత్యం. ఆ త్రికాల సత్యమైనటువంటి పరమాత్మయే నేను. మరైతే దేహాదులు ఉన్నాయి కదండి, కంటికి కనపడుతున్నాయి కదా అని అంటే ఇవన్నీ అనాత్మ, ఇదంతా భ్రమ. మనం అజ్ఞానంలో ఉండటం వల్ల ఇవన్నీ కనపడుతున్నాయి. అజ్ఞానంలో ఉంటే కనపడతాయా? అవును. అంధకారంలో ఉంటే త్రాడు పాముగా కనపడ్డదా లేదా? కనపడింది. కనుక అజ్ఞానం తొలగితే ఇక్కడ కూడా అంతే. అజ్ఞానంలో ఉంటే దేహాదులు, అజ్ఞానం తొలగితే ఆత్మగా ఉంటాం. అంధకారంలో ఉంటే పాము, అంధకారం తొలగితే త్రాడు. కనుక అజ్ఞానంలో ఉండి మనం ఈ అనాత్మనే ఆత్మని పొరపాటు పడుతున్నాం. ఈ దేహేంద్రియ మనోబుద్ధులే నేను అనుకుంటున్నాం. నిజంగా నేను దేహేంద్రియ మనోబుద్ధులు కానే కాదు. నేను శాశ్వతమైనటువంటి, అనంతమైనటువంటి, అఖండమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని. కనుక అటువంటి సూక్ష్మాతి సూక్ష్మై, సర్వవ్యాపకమై, స్వయం ప్రకాశమై ఉన్నటువంటి పరమాత్మ చైతన్యమే నేను. కనుక దేహమే నేను అనే భావన పోయి బ్రహ్మమే నేను అని రావాలి. దేహోహం కాస్త బ్రహ్మోహం కావాలి. దేహ అహం, బ్రహ్మ అహం. దేహమే నేను అనే మాట పోయి బ్రహ్మమే నేను అనేటువంటి మాట కావాలి. అలా కావటానికే ఈ అనాత్మని మనం కాస్త తోసేయాలి. ఇది నేను కాదని నెట్టిపారేయాలి. నిజంగా దేహాదులు సత్యం కాదు, ఇవి మిథ్య. కనిపిస్తున్నా కూడా నిజం కాదు. ఇప్పుడు మన అనుభవం చూడండి. మనం రాత్రి కలగన్నాం, ఆ కళ్ళ జరిగిన సంఘటనలన్నీ నిజంగానే భావించాం. కష్టాలు పడ్డాం, దుఃఖాలు పడ్డాం, సంతోషపడ్డాం, మరి అనేక రకాలైన సంఘటనలు జరిగినాయి. అప్పుడంతా నిజం అనుకున్నాం, నవ్వాము, ఏడ్చాము, అన్ని జరిగినాయి. కానీ మేలుకున్న తర్వాత నువ్వేమంటున్నావు? అదంతా ఒట్టిదే అని అంటున్నావు. అలాగనే ఇక్కడ దేహాదులు ఇప్పుడు సత్యంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ జరిగే సంఘటనలు సత్యంగా కనిపిస్తున్నాయి. మనం గొప్పవాళ్ళమని, తక్కువ వాళ్ళమని, పేదవాళ్ళమని, భాగ్యవంతులమని, నేను డాక్టర్నని, యాక్టర్నని, లాయర్నని, ఇలా రకరకాలైనటువంటి భావాలన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇదంతా సత్యమా అంటే కాదు. కానీ ఇప్పుడు మాత్రం సత్యమే. రాత్రి కల జరుగుతున్నంత సేపు సత్యమే కదా, మేలుకుంటేనే కదా అబద్ధమైంది. ఇప్పుడు కూడా అంతే. మనం దీంట్లో నుంచి మేలుకుంటే ఇది అబద్ధం. కనుక దీంట్లో నుంచి మనం జ్ఞానావస్థకి వెళితే ఇదంతా కూడా అబద్ధమే. అయ్యో ఎంత విచిత్రం, ఇదంతా నిజం అనుకొని ఎంత వ్యవహారం జరిపానే అని మనం అనుకుంటాం. కాబట్టి మనం స్వప్నంలో జరిగినటువంటి సంఘటనల్లాగా, చీకట్లో ఉన్నటువంటి పాములాగా ఈ దేహాదులు, ప్రపంచము నిజమనే అనుకుంటాం. కానీ అందులో నుంచి మేలుకున్న తర్వాత ఇదంతా అబద్ధం. అజ్ఞానం నుంచి మేలుకొని జ్ఞానంలోకి వెళితే ఇదంతా కూడా అబద్ధమని తేలిపోతా ఉంది. కానీ ప్రపంచం యొక్క యథార్థ తత్వం ఏమిటి? ప్రపంచం నేను కాదు, బాగానే ఉంది. అసలు ప్రపంచం యొక్క యథార్థత్వం ఏంటి? అసలు ప్రపంచం లేనే లేదు, అది యథార్థం. మరి ఏముంది అక్కడ? పరమాత్మే. మనం పరమాత్మని గురించి చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాం? పరమాత్మ సర్వవ్యాపి, ఆయన లేని చోటే లేదు, ఆయన కన్నా వేరుగా ఏదీ లేదు, ఏమీ లేదు, కొంచెం కూడా లేదు. పరమాత్మ కన్నా అన్యముగా ఏ కొంచెం కూడా లేదు. మరి పరమాత్మ కన్నా వేరుగా లేకపోతే మరి నేనున్నానుగా,
మీరున్నారుగా, ఉన్నామని అనుకుంటున్నాంగా. అప్పుడు పరమాత్మ కన్నా వేరుగా ఏదీ లేదనేది అబద్ధం అవుద్దిగా. కానీ వేదవాక్యాలు అబద్ధం కావుగా. కనుక మరి మనం పరమాత్మ కన్నా వేరుగా ఉన్నాం అనుకుంటే అజ్ఞానంలోనే. పరమాత్మ కన్నా వేరుగా ఉండటానికి వీల్లేదు కనుక నేను అసలు లేనే లేను, ఈ జగత్తే లేదు, ఇదంతా నాకు ఇట్లా కనిపిస్తా ఉంది, గారడీలో కనిపించినట్టు కనిపిస్తా ఉంది అనేటువంటి భావన మనకి గట్టిపడాల. ఇదంతా ఒట్టిదే అని గట్టిపడాల. ఆ పరమాత్మ ఈ ప్రపంచంలాగా కనపడుతున్నాడు, త్రాడే పాములాగా కనపడ్డది, పరమాత్మే ప్రపంచంలాగా కనపడుతున్నాడు, జీవుళ్ళుగా కనపడుతున్నాడు, భ్రమగొలుపుతున్నాడు, గారడీ చేస్తున్నాడు, మాయ చేస్తున్నాడు. కనుక ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. ఇది అసలు సత్యం. దేహాదులన్నీ కూడా పరమాత్మ కంటే వేరుగా ఉంటే పరమాత్మ పరిమితం, పరిమితం అయితే నశించేవాడు పరమాత్మ కాదు. కనుక వేరుగా ఏమీ లేనే లేదు. కాబట్టి ఉన్నది కేవలం పరమాత్మ. కనుక పరమాత్మే నేను అనేది ఏదన్నా ఉంటే అది పరమాత్మే కావాలి, అది జీవుడు కావటానికి వీలే లేదు. ఎందుకంటే జీవుడికి అస్తిత్వం లేదు, జీవుడు నిజం కాదు, అది అబద్ధం, పూర్తి అబద్ధం. కానీ మన అజ్ఞానం వల్ల ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది అంతే. కనుక ఈ ప్రకారంగా అజ్ఞానంలో ఈ జగత్తు దేహాదులు కనిపిస్తున్నప్పటికి కూడా ఇవి పరమాత్మే. అది తెలియాలంటే మనకున్నటువంటి అజ్ఞానం తొలగాలి, మనకున్నటువంటి భ్రమ తొలగాలి. ఆ భ్రమ తొలగాలంటే మనం ఏం చేయాలి? నిరంతరం ఈ దేహాదులు నేను కాదు, నేను ఆత్మను అని భావిస్తూ అనుభూతి పొందే వరకు ఆ ధ్యానం కొనసాగించాలి. ఎట్లా కొనసాగిస్తామండి? ఆ ధ్యానంలో ఎలా భావించాలండి, ఏమేం భావించాలి అది కూడా చెబితే మాకు కొంత తేలిగ్గా ఉంటది కదా అని అంటే, అందుకని ధ్యానానికి సహాయకారులని ఒక అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని 11 శ్లోకాలతోటి శంకరాచార్యుల వారు మనకు అందిస్తున్నారు. దీని గురించి ముందే మనం ఒక మాట చెప్పుకున్నాం. ఇవి నోటికి వచ్చేటట్లుగా చూసుకోవాలి. ధ్యానం మనకి బాగా కుదరాలంటే, మనకి ఆలోచన సాగాలంటే, నేను పరమాత్మననే భావన స్థిరపడాలంటే, ఈ దేహాదులు నేను కాదు అని తోసేయటానికి మనకి బాగా విషయం తెలియాలంటే ఈ 11 శ్లోకాలు అవసరం. అందులో మొట్టమొదటి శ్లోకం ఒక వజ్రం. అదేమిటో చూడండి, 254లో. జాతి నీతి కుల గోత్ర దూరగం, జాతి నీతి కుల గోత్ర దూరగం, నామ రూప గుణ దోష వర్జితం, నామ రూప గుణ దోష వర్జితం, దేశకాల విషయాతి వర్తియత్, దేశకాల విషయతి వర్తియత్, బ్రహ్మతత్వమసి భావయాత్మని, బ్రహ్మతత్వమసి భావయాత్మని. జాతి నీతి కుల గోత్ర దూరగం, జాతి నీతి కుల గోత్ర దూరగం, నామ రూప గుణ దోష వర్జితం, నామ రూప గుణ దోష వర్జితం, దేశకాల విషయాతి వర్తియత్, దేశకాల విషయాతి వర్తియత్, బ్రహ్మతత్వమసి భావయాత్మని. బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఇక వచ్చే శ్లోకాలకి బ్రహ్మతత్వమసి భావయాత్మని అని చివరిలో వచ్చేస్తుంది. మరి ఏమిటి
ఈ శ్లోకం యొక్క భావం. జాతి నీతి కుల గోత్ర దూరగం. పరమాత్మనైనటువంటి నాకు ఒక జాతి లేదు, నీతి లేదు, కులము లేదు, గోత్రము లేదు. ఈ మాట కనుక ఎవరినన్నా మనం అంటే చెంప పగలు కొడతారు. నీకు జాతి లేదు, నీతి లేదు, కులం లేదు, గోత్రం లేదు అని అన్నాం అనుకోండి, ఎవరినన్నా హఠామని కొట్టేస్తారు. దాంట్లో అనుమానమే లేదు. కానీ మనకి మనం చెప్పుకుంటే మాత్రం ఏం పర్వాలేదు. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, జాతి నీతి కులం గోత్రం లేనటువంటిది నామరూప గుణదోష వర్జితం. నామ పేరు లేదు, రూపం లేదు, గుణం లేదు, దోషాలు లేవు. అటువంటిది దేశకాల విషయాతి వర్తియత్. దేశం అంటే ప్రదేశం, కాలం అంటే వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. అతివర్తి అంటే వీటికంటే వేరైనటువంటిది. దేశం లేదు, కాలం లేదు, వాటికంటే వేరైనటువంటిది. యత్ ఏదైతే ఉందో తత్ బ్రహ్మతత్వం అసి. అది ఏ బ్రహ్మము, అది ఏ అసలైనటువంటి ఆత్మతత్వం, బ్రహ్మతత్వం అని భావయాత్మని అలా భావించు. ఇది ధ్యానంలో నువ్వు ఏం భావించాలో చెప్తున్నారు. అయితే ఇక్కడ ధ్యానం అంటే ఇప్పుడు తెలుసుకోవాలి మనం. ధ్యానం అంటే నిరంతర భావన. అంటే అప్పుడు కాస్త ఆలోచించడం కాకుండా నిరంతరం అలాగా సాగిపోవాలి. అది ధ్యానం. అంతేగాని ఇప్పుడు ఒక మాట అనుకొని ఒక అరగంట అయిన తర్వాత ఇంకో మాట అనుకుంటే అది ధ్యానం కాదు. అదేదో అప్పుడప్పుడు జ్ఞాపకాలు చేసుకోవటం. కనుక నిరంతర భావన. ఆ భావన కూడా ఎలా ఉండాలి? అర్థం చేసుకుంటూ అనుభవించాలి, అనుభవిస్తూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటూ అనుభవించడం, అనుభవిస్తూ అర్థం చేసుకోవటం. ఆత్మానుభూతిని పొందాలంటే అసలు ఆత్మ అంటే ఏమిటో తెలియద్దు. ఆత్మ అంటే ఏమిటో తెలిస్తేగా ఆత్మానుభూతి. అది నేనేనని అనుభవంలోకి రావాలి, అది అనుభూతి. మరి ఏదైనా తెలుసుకునేదేమో మన బుద్ధి, అనుభవించేదేమో మన మనస్సు. తెలుసుకునేది బుద్ధి, అనుభవించేది మనస్సు. తెలుసుకోవటాన్ని జ్ఞానం అంటారు, అనుభవించేదాన్ని భక్తి అంటారు. సాధారణంగా భక్తిలో ఎట్లా ఉంటుందంటే పరవశత్వం ఉంటుంది. ఆహా, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడండి ఇవాళ మన శ్రీకృష్ణుడు, వెలిగిపోతున్నాడు, ఆహా. ఇది కొంతమంది. ఇవాళ ప్రసాదాలు ఎన్ని ఉన్నాయండి, అబ్బా ఎన్ని రకాల ప్రసాదాలు, పరవశం. ఎందుకంటే కాసేపటికి పట్టకపోతాం కదా. ఇట్లా రకరకాలైనటువంటి పరవశత్వాలు ఉంటాయి. అది భక్తిలో పరవశత్వం ఎట్లా ఉంటుందంటే మనకి తెలియకుండానే కన్నుల వెంట నీరు గారుతా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు మనకి తెలియకుండానే మనసంతా ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంటుంది. ఇదంతా జరిగేది మనస్సులో జరుగుతుంది. బుద్ధిలో ఎప్పుడు జ్ఞానం. ఇక్కడ చెప్పేది మీరు వెంటనే కూర్చున్నారనుకోండి, బుద్ధి బాగా ప్రసన్నంగా ఉండాలి, బాగా సూక్ష్మంగా ఉండాలి. ఉంటేనే చెప్పిన మాట చెప్పినట్టుగా లోపలికి పోద్ది. లేకపోతే తర్వాత చదువుకున్నాంలే, ఇప్పుడు వినకపోయినా పర్వాలేదులే అని అనుకుంటే కుదరదు. కనుక బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. కనుక మరి ఆత్మని తెలుసుకోవాలి ముందు. మరి ఆత్మని కేవలం తెలుసుకుంటే చాలదు. ఏమండి ఆత్మ అంటే ఏముంది? నిరాకారం, నిర్గుణం, నిరంజనం, నిర్వికారం, నిర్వహం, ఇదే కదా. తెలిసిపోయింది. తెలుసుకుంటే అనుభూతి కలగదు. సరే, కేవలం అనుభూతి కలగాలనుకుంటే కుదరదు. ఎందుకంటే ఏమీ తెలియనటువంటి వాడికి అనుభూతి రాదు. దారిని పోయేవాడిని ఒకను కూర్చోబెట్టి నేను బ్రహ్మాన్ని అనుకోవయ్యా, లేదా నేను ఆత్మని అని అనుకోవయ్యా అన్నాం. 10 సార్లు అంటాడు, 11 సార్లు అంటాడు, 20 సార్లు అంటాడు. మన మీద బలవంతం కనుక కూర్చోబెడితే అలా అంటాడు. తర్వాత పోవయ్యా నేనేం ఆత్మని, నేనేం బ్రహ్మాన్ని అంటాడు. అది చివరికి. ఎందుకంటే ఆత్మ అంటే ఏమిటో తెలియదు, బ్రహ్మం అంటే ఏమిటో తెలియదు. కనుక ఆత్మ అంటే ఏమిటో తెలియాలి, అది మన అనుభూతికి రావాలి.
కనుక తెలియకపోతే అనుభూతి రాదు, అనుభూతి లేకుండా తెలుసుకుంటే ప్రయోజనం లేదు. అందుకని మనకి జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి. పరమాత్మ అని తలుచుకుంటే మనకి ఒక రకమైనటువంటి మనసులో ఒక పరవశత్వం ఉండాలి. కనుక మనసుతో పాటుగా బుద్ధిని కూడా ఉపయోగించాలి. మనసును ఉపయోగించాలి, బుద్ధిని ఉపయోగించాలి. మనోబుద్ధులు రెండూ కలిస్తే దాన్ని హృదయం అన్నారు. మనోబుద్ధుల కలయికే హృదయం. ఈ హృదయంలో పరమాత్మ అద్దంలో మన బొమ్మ కనపడ్డట్టుగా ప్రకాశిస్తాడు. మురికి నీళ్ళల్లో మనం రూపాయి బిళ్ళ కనుక వేస్తే మనకు కనపడదు. కానీ అదే మహానందిలో ఆ కొలంలో గనక మనం దిగితే ఆ కింద ఉన్నటువంటి ఆ రాళ్ల రంగు కానీ అటు సైజు కానీ అన్ని మనకు స్పష్టంగా కనపడుతుంటాయి. అక్కడ ఏదైనా మన రూపాయి కనుక పడితే చక్కగా మనం వంగి తీసుకోవచ్చు. ఎందుకనంటే ఆ నీరు అంత స్వచ్ఛంగా ఉంటుంది. అదే ప్రకారంగా నీ హృదయం గనక మలినమై ఉంటే, నీ మనస్సు కానీ బుద్ధి కానీ ప్రాపంచికమైనటువంటి విషయాలతో కలుషితమై ఉంటే ఈ జ్ఞానం నీకు అందదు, అనుభవం రాదు. కనుక మనోబుద్ధులు రెండు కూడా ఎలా ఉండాలంటే శుద్ధంగా ఉండాలి. దాన్ని హృదయం అన్నారు. కనుక నీ హృదయంలోనే పరమాత్మ ప్రకాశిస్తాడు. ఆత్మ చైతన్యం ప్రతిబింబిస్తుంది హృదయంలో. హృదయం అంటే ఏమిటంటే మనోబుద్ధులే. హృదయం అంటే గుండెకాయ కాదు. గుండెకాయ మాత్రం మనకు కనపడతా ఉంటుంది, హృదయం కనపడదు. నీ మనసు కనపడుద్దా, బుద్ధి కనపడుద్దా? ఏవి కనపడవు. డాక్టర్కి దాన్ని ఓపెన్ చేస్తే ఏం కనపడవు, గుండె కనపడుద్ది, అంతేగాని హృదయం కనపడదు. మరి అయితే కేవలం శృతివాక్యాలని ఉపనిషత్తు మంత్రాలని అర్థం చేసుకుంటే చాలు. ఒక పండితుడు శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాన్ని చక్కగా బోధించగలుగుతాడు. అతడికి ఏమాత్రం అనుభవం లేదు. అలాంటప్పుడు అతడు ఎంత బోధించినా మనకి ఎక్కదు. ఎందుకంటే అనుభవం లేనటువంటి వాడు బోధిస్తే దాంట్లో ఉన్నదాన్ని ఎలా చెప్పుకుంటా పోతుంటాడు. కాస్త బట్టి పట్టగలిగినాడు బట్టి అప్పచెబుతాడు, కానీ మనకి మాత్రం ఉపయోగం లేదు. కనుక ఎలా ఉండాలి అంటే కాస్తో కూస్తో తెలుసుకుని దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఆ అనుభవంతో రంగరించి శాస్త్ర విషయాల్ని ఎవరైతే శిష్యుడికి అర్థమయ్యే రీతిలో బోధించగలుగుతారో అట్లా బోధించినప్పుడు మాత్రమే మనకి అనుభూతి కలగటానికి అవకాశం ఉంది. శాస్త్రం తెలియాలి, ధ్యాన సాధన చెయ్యాలి, అప్పుడే మనకి ఈ అనుభూతి అనేటువంటిది కలుగుతుంది. మరి అలా కాకుండా కొంతమంది కేవలం అనుభవం ఉంటుంది, కొంతమంది మహాత్ములు అనుభూతిని పొందుతారు. కానీ వాళ్ళు అనుభూతిని పొందుతారు, మోక్షాన్ని పొందారు, శాశ్వత ఆనందంలో ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ శిష్యుడికి బోధించవయ్యా అంటే అతడు బోధించలేడు. ఎందుకంటే అనుభవాన్ని మాటలతో చెప్పడానికి వీల్లేదు, భాషతో చెప్పడానికి వీల్లేదు, భాష లేదు. అందుకని మీరు ఒకటి గుర్తించాలి. ఏమిటది అని అంటే మనకి జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు, చక్కగా అర్థమయ్యేటట్టు బోధించగలిగినటువంటి వాడు, ఏదో కొంత అనుభవం ఉంది, అలాగనే శాస్త్రజ్ఞానం ఉంది. ఎవరైతే అనుభవం ఉండి ఆనంద స్వరూపంగా ఉన్నటువంటి వాడు మనకి బోధించలేడు. కాబట్టి మనకు బోధించాడంటే అతడు ఆత్మానుభూతి పొందినవాడు కాదు. ఇదే మీరు అర్థం చేసుకోవాలి. మనకి బోధించినటువంటి వాడల్లా ఆత్మానుభూతి పొందినాడు అని మనం అనుకుంటే తప్పు. కనుక అది ఇక్కడ ఒకటే విశేషం ఏమిటనంటే అనుభవం లేనటువంటి వాడు బాగా చక్కగానే బోధిస్తాడు, మనకి అవగాహన కాదు. అనుభవం ఉన్నటువంటి వాడు బోధించలేడు, మనకి ప్రయోజనం లేదు. మరి ఎవరు బోధించాలి?
ఎంతో కొంత తాను చెప్పబోయేటువంటి జ్ఞానాన్ని తాను ముందుగా అనుభవానికి తెచ్చుకొని దాన్ని బోధించడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళే శిష్యుడికి ప్రయోజనం కలిగిస్తాడు. ఆ జ్ఞానాన్ని అందుకొని ఎప్పటికైనా అతడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి వీలవుతుంది. కనుక నేనే బ్రహ్మాన్ని అని అట్లా భావన చేయండి అన్నారు అనుకోండి, కళ్ళు మూసుకొని నేనే బ్రహ్మం నేనే బ్రహ్మం నేనే బ్రహ్మం నేనే బ్రహ్మం అని వలివేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఏం ప్రయోజనం లేదు. కనుక బ్రహ్మం అంటే ఏమిటో నీకు తెలియాలి. నీకు తెలియకుండా నేను బ్రహ్మాన్ని అంటే ప్రయోజనం లేదు, ఏ అనుభవం రాదు. కనుక బ్రహ్మం ఏమిటని బుద్ధితో బాగా విచారణ చేసి తెలుసుకోవాలి. దాన్ని భక్తితో మనసు ద్వారా అనుభవానికి తెచ్చుకోవాలి. అందుకే రాబోయేటువంటి 10 శ్లోకాల్లో నీ హృదయములో ధ్యానించు బ్రహ్మతత్వమసి భావయాత్మని. నీ హృదయములో నేనే బ్రహ్మమునని ధ్యానించు. ఆ బ్రహ్మమే నేను, బ్రహ్మాహం అహం బ్రహ్మాస్మి అని నిత్యము నిరంతరము శ్రద్ధతో క్రమంగా ధ్యానించు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మహామంత్రాన్ని బోధించేటప్పుడు అతడికి జ్ఞానం ఉండాలి. ఆత్మ అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో, ఆ రెండిటిని ఎట్లా విడదీయాలో అనేటువంటి జ్ఞానాన్ని ముందు పొంది ఉంటే అటువంటి వాడే మహామంత్రాన్ని స్వీకరించటానికి అర్హత కలిగినటువంటి వాడు. అందుకనే మహామంత్రాన్ని గనక ఒక సద్గురువు ద్వారా తీసుకున్నట్లయితే వాళ్ళకి జీవితంలో ఇక ఎక్కడ ఏ మంత్రాన్ని తీసుకోవాల్సిన పని లేదు, ఏ మంత్రాన్ని జపించాల్సిన పని లేదు. దీనితోనే ముక్తిని అందుకోవాలి. ఎన్ని రోజుల్లోనైనా, ఎన్ని సంవత్సరాల్లోనైనా, ఎన్ని జన్మల్లోనైనా సరే దీంతోనే ముక్తిని అందుకోవాలి. అదే ఉన్నటువంటి అవకాశం. కాబట్టి కేవలం పాండిత్యం ఉంటే చాలదు, సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి, స్వానుభవంతో గ్రహించాలి, అనుభూతి కలగాలి. నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభూతి కలగాలి. అనుభూతి కలగటం అంటే ఏమిటండి? మళ్ళీ ఇక్కడ కూడా ఒక అనుమానం వస్తుంది మనకి. అనుభూతి కలగటం అంటే ఏమిటంటే నేను బ్రహ్మాన్ని అని అనుకోకుండా బ్రహ్మముగా ఉండాలి. బ్రహ్మముగా ఉండటం అంటే ఏమిటండి? బ్రహ్మముగా ఉండటం అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు చేసేటువంటి పనుల్ని సాక్షిగా గమనిస్తూ ఉండటం. అంటే ఇక్కడ ఇద్దరున్నారనమాట. కనుక మనకి అనుభూతి కలగాలంటే కేవలం పాండిత్యం ఉంటే చాలదు, సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. మనం విన్నటువంటి ఆ ఆత్మస్థితిని మన అనుభవంకి, అంటే నేను ఆత్మననేటువంటి భావానికి మనం రావాలి. ఆ బ్రహ్మమే నేను అనేటువంటి స్థితికి రావాలి. అలా రావాలంటే ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పినటువంటి దాన్ని మీరు ఎలా భావించాలంటే, మీరు ఆత్మగా ఉండి ఇదంతా అనుకోవాలి. మీరు జీవుడిగా ఉన్నప్పుడు ఇది అనుకుంటే అన్ని తప్పే. ఎందుకని? నాకు జాతి లేదు, నీతి లేదు, కులం లేదు, గోత్రం లేదు అని ఎవరైనా అంటారా? అనరు. కానీ మీరు ఆత్మ ఇప్పుడు అనుకోవాలి, అనుకోని అట్లా ఉండాలి. ఆత్మగా ఉన్నప్పుడు నాకు జాతి లేదు అంటే నేను ఇండియన్ కాదు, నేను అమెరికన్ కాదు, నేను రష్యన్ కాదు, నేను ఎవరిని కాదు. జాతి లేదు, నీతి లేదు. నాకు నీతి, ఒక అవినీతి, ధర్మం, అధర్మం ఇవేమి నాకు లేవు. ఎందుకని? నాకేం అవసరం ఉన్నది నేను ఒక్కటే, నాకంటే వేరుగా రెండవది ఏమీ లేదు. అలాగనే కులం, కులం ఎక్కడుంది? ఎక్కడుంది? ఈ దేహానికి ఉంది కులం. మళ్ళీ మనసుకి బుద్ధికి కూడా కులాలు లేవు, దేహానికే కులం ఉంది. ఎవరన్నా చూడంగానే వీడు ఫలానా కులం వాడు అంటాడు. కనుక వీటికి ఉంది, కానీ నాకు ఆత్మకి కులం లేదు, ఆత్మకి గోత్రం కూడా లేదు. కనుక దేహానికైతే జాతి, మతం, కులం, గోత్రం అన్నీ ఉన్నాయి. కానీ నాకు, నాకు అంటే దేహానికి కాదు, ఆత్మనైనటువంటి నాకు. ఇక్కడ ప్రతిదానికి ఆత్మనైనటువంటి నాకు అని కలుపుకోవాలి కొన్నాళ్ల పాటు. ఆ తర్వాత నాకు అంటే సరి. కాబట్టి ఆత్మనైనటువంటి నాకు
జాతి లేదు, మతం లేదు, కులం లేదు, గోత్రం లేదు, ఇవేమి లేదు. ఎందుకని? నేను శుద్ధ చైతన్యాన్ని, నేను శుద్ధమైనటువంటి చైతన్యాన్ని. నేను ఎవరికన్నా పుట్టుంటే నాకు ఒక కులము గోత్రం ఉండేవి. నేను ఎవరికి పుట్టలా. నేను శాశ్వతంగా ఎప్పుడు ఉన్నటువంటి నిత్య సత్య చైతన్యాన్ని అని ఇలాగా నేను చైతన్యాన్ని అని గట్టిగా భావించగలగాల. అలా భావిస్తూ ఈ ధ్యానం సాగించాల. నేను ఆత్మను, నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కాదు, నేను ఆత్మను. నాకు జాతి లేదు, నాకు నీతి లేదు, నాకు కులం లేదు, నాకు గోత్రం లేదు. ఇవన్నీ అనుకునేటప్పుడు ఏదైనా అనుమానం ఉంటే నాకు పుట్టుక లేదు, నాకు మరణం లేదు, నేను ఎప్పుడు ఉండేవాడిని, నేను అంతటా ఉండేవాడిని, శాశ్వతంగా ఉండేవాడిని, ఈ దేహంతో నాకు సంబంధం లేదు, ఈ మనసుతో సంబంధం లేదు, ఈ బుద్ధితో సంబంధం లేదు అని ఇలా అనుకుంటూ ఆత్మగా ఈ భావాలు చేయాలి. కాబట్టి మరి ఏ జాతికి చెందింది పరమాత్మ? పరమాత్మకి ఏ జాతి లేదు. ఏ కులానికి చెందింది? పరమాత్మకి ఏ కులం లేదు. కనుక జాతి, మతం, కులం, గోత్రం అనేటువంటి భేదాలు ఏవి కూడా ఆత్మకి ఉండే అవకాశం లేదు. ఆత్మ నేనే కదా, కాబట్టి నాకు ఉండే అవకాశం లేదు. ఇది భావన, మనం చేయాల్సినటువంటి భావన. నేను ఆత్మని గనక నాకు ఇవేవి లేవు. ఇలా గట్టి చేసుకుంటా రావాలి. నేను చైతన్యాన్ని, చైతన్యాన్ని గనక నాకు రూపం లేదు, నాకు గుణాలు లేవు. గుణాలు ఎవరికి ఉన్నాయి? ఈ దేహానికి లేదా ఈ క్షేత్రానికి. సత్వగుణమని, రజోగుణమని, తమో గుణమని ఇలా గుణాలు ఉన్నాయి. అలాగనే కొన్ని దోషాలు ఉన్నాయి, మనలో కొన్ని లోపాలు ఉంటాయి. ఈ క్షేత్రానికి సంబంధించినంత వరకు లోపాలు ఉంటాయి. కానీ ఆత్మనైనటువంటి నేను శుద్ధ చైతన్యం. ఏ దోషం, ఏ కల్తీ ఏమి ఉండటానికి వీల్లేదు. నిరంజనం. అలాగే పేరు, పుట్టిన ప్రతివాడికి పేర్లు పెడతారు. కానీ పరమాత్మకి ఏం పేరు? నీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు. పుట్టిన తర్వాత 11 రోజులు బారసాల అయ్యేదాకా పేరుండదు. ఆ పేరు ఉండనప్పుడు కూడా ఏదో ఒక పేరుతో పిలుచుకుంటారు. కనుక ఇక్కడ పేరు అనేటువంటిది కూడా లేదు. నామ రూప గుణ దోష వర్జితం. పేరు లేదు, రూపం లేదు. నాకేం రూపం ఉంది? నాకు అంటే దేహానికైతే ఓ రూపం ఉంది, కానీ నాకు అంటే ఆత్మకి ఏ రూపం లేదు. అలాగనే పేరు లేదు. కనుక ఈ ప్రకారంగా నామ రూప గుణ దోష వర్జితం. జాతి నీతి కులగోత్ర దూరగం నామ రూప గుణదోష వర్జితం. మరి ఇక చైతన్యానికి దేశకాల ఒక ప్రదేశం లేదు. అంటే పరమాత్మనైనటువంటి నేను ఇక్కడ ఉంటాను, అక్కడ ఉండను, అక్కడ ఉంటాను, ఇక్కడ ఉండను. నేను ఈ జిల్లాలో ఉన్నాను, ఏ జిల్లాలో ఇక ఉండను. అది మనమైతే అంతే, ఈ దేహాలు కనుకైతే అంతే. కానీ ఆత్మనైనటువంటి నేను ఇక్కడ ఉంటాను, అక్కడ ఉండను అనేటువంటిది ఏమైనా ఉందా? కాబట్టి నాకు దేశ అవధులు లేవు. నాది ఈ దేశం అంటే ఈ ప్రదేశం. నేను ఈ కాలంలో ఉన్నా, 6వ శతాబ్దంలో, 9వ శతాబ్దంలో, 12వ శతాబ్దంలో, ఫలానా ఆయన 8వ శతాబ్దంలో ఉన్నాడు, 7వ శతాబ్దంలో ఉన్నాడు, 12వ శతాబ్దంలో ఉన్నాడు అనుకుంటాం కదా. ఆయన ఉన్నాడు. కానీ ఆత్మకి ఏ శతాబ్దంలో ఉండటం పోవటం లేదు. దానికి చావు పుట్టుకలు కనుక ఉన్నట్లయితే ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది. కానీ అది లేవుగా. అందుకని ఈ ప్రదేశం అనేటువంటిది ఏది లేదు. అలాగనే ఇక్కడుండి ఇంకో చోట లేకుండా ఉండటం, ఇక్కడుంటే ఇంకో చోట ఉండదు కదా దేహం. కానీ ఆత్మనైనటువంటి నేను ఇక్కడ ఉంటా, అక్కడ ఉంటా, పైన ఉంటా, క్రింద ఉంటా, ఏ దేశంలోనే ఉంటా, ఎక్కడైనా ఉంటా, అంతటా ఉండేటువంటి. అలాగే ఇప్పుడుండి ఒకప్పుడు లేకుండా పోయేవాడిని కాదు. ఈ దేహం అయితే అంతే. కానీ ఆత్మనైనటువంటి నేను ఎప్పుడు ఉండేవాడిని. ఇప్పుడు ఉంటా, అప్పుడు ఉంటా, ఇంతకు ముందు ఉన్నా, ఎప్పుడు ఉండేటువంటి వాడిని. అంతేకాకుండా ఇంద్రియాలకి విషయం కాదు. ఆత్మ ఇంద్రియాల ద్వారా తెలుసుకోవటానికి వీల్లేదు. ఇంద్రియ అగోచరమైనటువంటిది ఆత్మ. అంటే కంటితో చూడటానికి వీల్లేదు ఆత్మని, చెవితో వినటానికి వీల్లేదు,
నాలుగుతో రుచి చూడటానికి వీల్లేదు, ముక్కుతో వాసన చూడటానికి వీల్లేదు, చర్మంతో స్పర్శించడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా ఈ దేహాన్ని అయితే చేయొచ్చు. దేహాన్ని చూడొచ్చు, అలాగనే వినొచ్చు, చెప్పే మాటలు వినొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఆత్మకో ఆహా, ఇంద్రియ అగోచరం, ఏ ఇంద్రియానికి అందేది కాదు. కానీ ఇంద్రియాలకు అందకపోతే మానండి మనసుతో భావిస్తానండి, మనసుతో భావించడానికి లేదు. కనుక ఇది విషయాతీతం, అన్ని విషయాలకి కూడా అతీతమైనటువంటిది. అటువంటి లక్షణాలు కలిగినటువంటి చైతన్యం బ్రహ్మం, అదే నేను, అదే నీవు. కనుక ఏమిటయ్యా నీ లక్షణాలంటే జాతి లేదు, నీతి లేదు, కులం లేదు, గోత్రం లేదు, నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, దోషం లేదు, అలాగనే ఒక ప్రదేశం లేదు, ఒక కాలం లేదు. అన్ని ప్రదేశాల్లో అంతటా ఉండేవాడు, అన్ని కాలాల్లో ఉండేటువంటి వాడు. అసలు ఇప్పుడు ఉన్నాడు అప్పుడు లేడని లేదు, ఈ కాలం ఉన్నాడు ఆ కాలం లేడని లేదు, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడనేది లేదు. అంతటా ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే నేను, ఆ ఆత్మ చైతన్యమే నీవు. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి చైతన్యం నేను అని నీ హృదయంలో ధ్యానించు. ఈ ధ్యాన మాలిక, దీన్ని ధ్యాన మాలిక అని ఎందుకన్నామంటే ఇది ఒక మాల. ఈ 11 శ్లోకాలు కూడా ఒక పుష్పమాల లాంటిది. దీంట్లో ఏ ఒక్క పుష్పాన్ని తీసేసినా ఖాళీగా కనపడుతుంది. అందుకని ధ్యాన సమయంలో మనం మననం చేయటానికి ఈ భావాలన్నింటినీ కూడా నీ సూక్ష్మ బుద్ధి ద్వారా నీ సాధారణ బుద్ధికి అందించాల. సూక్ష్మ బుద్ధి ద్వారా సామాన్య బుద్ధికి అందించాల ఈ భావాలన్నింటినీ కూడా. అంటే జాగ్రత్తగా ఇతర ఆలోచనలు లేకుండా ఉన్నటువంటి బుద్ధితో దీన్ని గ్రహించాల. మొట్టమొదటిది ఏమిటంటే నేను ఆత్మననేటువంటి భావన గట్టిగా ఉండాలి. నేను దేహాన్ని కాదనేటువంటి భావన ఉండాలి. దేహాన్ని కాదు కాబట్టి నాకు జాతి నీతి కులం గోత్రం లేదు. దేహానికైతే ఉన్నాయి, జాతి నీతి కులం గోత్రం ఉన్నాయి, దానికి లేవు. అలాగే నామం రూపం గుణం దోషం ఇవి కూడా అంతే, దేహానికైతే ఉన్నాయి. ఈ నాకు ఉన్నాయి, ఆ నాకు లేవు. అంటే ఆత్మనైనటువంటి నాకు లేవు అని ఈ ప్రకారంగా అనుభవం పొందాలి. మనోబుద్ధుల రెండింటి యొక్క సమ్మేళనంతో ఆత్మను గురించి శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసన చేయాలి. ఎందుకు చెప్తున్నారంటే ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానమే నీకు పరమార్థం, ధ్యానమే నీకు మోక్షాన్ని ఇచ్చుద్ది అని చెబితే మరి ధ్యానం చేయటానికి ఆత్మ అంటే ఏమిటో తెలియాలిగా. తెలియాలంటే శ్రవణం చేయాలి. కనుక శాస్త్ర శ్రవణం అవసరం లేదనుకోబాకండి, శాస్త్ర శ్రవణం అవసరం. ఆ శ్రవణం ద్వారానే ఆత్మ యొక్క స్థితిని మనం తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఒక భావన మనకి ఏర్పడాలి. చివరికి ఆత్మ నేనేనని అనుకోవాలంటే ధ్యానం కావాలి. కాబట్టి ఈ ప్రకారంగా బుద్ధిని ఉపయోగించి శ్రవణం చేయాలి. అలాగే తర్వాత గుర్తు పెట్టుకోవటానికి మననం చేయాలి, అనుభవానికి నిధిధ్యాసన చేయాలి. నిధిధ్యాసన అంటే ధ్యానం. దీనికి భక్తి పారవశ్యం కావాలి. ఇది మనస్సు ఇలా చెప్పుకున్నాం. అంటే బుద్ధికి జ్ఞానం ఎక్కించాల, మనస్సుతో పరవశం చెందాలి. మరి ఎట్లా? దీనికి మహాత్ములైనటువంటి వారు అద్భుతమైనటువంటి ఒక మాట చెప్పారు. ఏమిటదంటే యావన్ మహాపురుష పాద సరోజ సేవ సౌభాగ్యమాత్ర లభతే, యావన్ మహాపురుష పాద సరోజ సేవా సౌభాగ్యమాత్ర లభతే నరో ముముక్షు యద్ధామ సంగమ నా వర్త్మని నా ప్రవేశ. ఎంతవరకైతే ఒక మహాపురుషుని యొక్క పాద పద్మాలకు సేవ చేసే భాగ్యం కలగదో, ఎంతవరకైతే ఒక మహాపురుషుని యొక్క పాద పద్మాలకి సేవ చేసేటువంటి భాగ్యం కలగదో అంతవరకు మోక్షార్థి అయినటువంటి నరుడికి పరమాత్మను చేరగలిగినటువంటి మార్గంలో ప్రవేశము లభించదు. అంటే ఒక మహాత్ముడికి సేవ చేస్తే తప్ప
మోక్షాన్ని అందుకునేటువంటి మార్గం తెలియదు. కనుక మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ముందుగా జ్ఞానాన్ని అందుకోవాలి, మహాత్ముల యొక్క సేవ చేయాలి. జ్ఞానాన్ని అందుకోవాలి, మహాత్ముల సేవ చేయాలి, వారి ద్వారా మోక్షాన్ని అందుకునే మార్గం తెలుసుకోవాలి, ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. కనుక గురుపాదాల వద్ద భక్తి పారవస్యంతో సేవ చేయటమే మన లక్ష్యాన్ని మార్గాన్ని తెలియజెప్తుంది. అంటే మోక్షాన్ని అందుకోవాలన్న ప్రతివాడికి కూడా గురుపాదాల వద్ద భక్తి పారవస్యంతో సేవ చేయాలి. సేవ చేశామంటే చేశాం కాదు, అది భక్తితో చెయ్యాలి, పారవస్యంతో చెయ్యాలి, మనసు స్పందించాలి. ఇది కొంతమందికి భగవంతుడి దగ్గరికి వెళితే అంటే గుడికి వెళితే కొంతమంది పారవస్యంతో ఉంటారు. కానీ గురువు దగ్గరికి వస్తే ఆయన కూడా మనిషే కదా, ఏదో మనం గౌరవిద్దాం అని అనుకుంటాడు. ఇంకా కొంతమంది భావాలు రకరకాలుగా ఉంటాయి, అన్నీ మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం. కాబట్టి మరి సేవ చేయాలి, పారవస్యంతో సేవ చేయాలి, భక్తి పారవస్యంతో సేవ చేయాలి. ఏమి సేవ చేయాలండి అని అంటే గురుపాదుకా స్తోత్రం ఉంది, దాన్ని చూడాలి ఒకసారి మనం. గురుపాదుకా స్తోత్రం, ఆ గురుపాదుకా స్తోత్రంలో గురువుని ఎట్లా సేవించాలో, ఎట్లా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలో మనకి తెలియజేయటం జరిగింది. దాన్ని చూచి అర్థం చేసుకొని బాగా దాన్ని వల్లెవేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ భావంతో గురువుకి నమస్కరించాలి, పాద పూజ చేయాలి, పాదోదక స్నానం చేయాలి, పాద తీర్థ సేవనం చేయాలి. ఎందుకనంటే పాదాలు పరమాత్మకి ప్రతీకలు, గురువు యొక్క పాదాలు పరమాత్మకి ప్రతీకలు. అంటే మనకి తెలిసింది ఏమిటంటే పరమాత్మకి ప్రతీకలు ఏమిటంటే దేవాలయంలో ఉన్న విగ్రహాలు, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు అనుకుంటాం, అవి కూడా ప్రతీకలే. కానీ అసలైనటువంటి ప్రతీకలు గురువు యొక్క పాదాలేనని మనకి ఈ శృతి వాక్యాలు చెప్తున్నాయి. కనుక ఆ గురుపాదుకా స్తోత్రాన్ని చదవటానికి, అర్థం చేసుకోవటానికి కూడా ప్రయత్నం చేయండి. అలా చేస్తూ ఇక్కడ ధ్యానం సాగించాలి. నేను జాతి నీతి కులం గోత్రం లేనటువంటి చైతన్యాన్ని, బ్రహ్మాన్ని, ఇలా అనుకోండి. లేని వాణ్ణి అనగానే ఇదేమో అని అనుకుంటాం, అందుకని లేనటువంటి ఆత్మను, బ్రహ్మాన్ని, చైతన్యాన్ని, చైతన్యమైనటువంటి నాకు నామం లేదు, పేరు లేదు, రూపం లేదు, గుణాలు లేవు, దోషాలు లేవు, నేనేదో ఒక ప్రదేశానికి చెందినటువంటి వాడిని కాదు, ఒక కులానికి చెందినటువంటి వాడిని కాదు, ఒక కాలానికి చెందినటువంటి వాడిని కాదు, నేను ఇంద్రియాలకి విషయాన్ని కాదు, నేను శుద్ధ చైతన్యాన్ని, బ్రహ్మాన్ని అని ఇలా విచారణ సాగి. ఇది మనం విచారణ చేసేటువంటి అద్భుతమైనటువంటి పద్ధతి. అయితే గురుపాదుకా స్తోత్రం మరి అవసరమే. అది మీ అంతటి మీరుగా చూసి తెలుసుకుంటామంటే తెలుసుకోండి, లేదంటే ఒక 2-3 రోజుల తర్వాత మీరే చెప్పండి అంటే అప్పుడు నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గురుపాదుకా స్తోత్రం ప్రతివాడికి రావాలి. మనకి గురు స్తోత్రం ఎట్లా వచ్చును? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఈ గురుగీతలో ఉన్నటువంటి గురు స్తోత్రం. అలాగనే గురుపాదుకా స్తోత్రం అది ఇంకా ముఖ్యం. అంటే కొంత మనం స్థాయి దాటిన తర్వాత గురుపాదుకా స్తోత్రం చాలా చక్కగా మనకి అవసరమైనటువంటిది అనేది కూడా తెలుసుకుందాం. ఈ రకంగా విచారణ సాగాలి. మరి ఇంకా ఎలా విచారణ సాగాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇలాగనే మనకి 10 శ్లోకాలు రాబోతా ఉన్నాయి. ఈ మొత్తం 11 శ్లోకాలు కూడా వల్లె వేయటానికి ప్రయత్నించండి, బాగా బట్టి పట్టండి, మన నోటికి రావాలి, భావాలు కూడా తెలియాలి. ఊరికిన నోటికి రావటం కాదు, భావం కూడా తెలియాలి. ఆ భావం తెలిస్తే మన భక్తి పారవశ్యంలో మనం మునిగిపోతాం, ఆత్మానుభూతి కలగటానికి అవకాశం. అటువంటిది ఈ ధ్యాన మాలిక. అందుకనే ఈ ధ్యానం చాలా ప్రధానమైనటువంటిది. అంటే
మనం ఏ కష్టపడకుండా అయ్యా ఇదిగో ఇది నువ్వు అనుకోవాల్సిందే అని ఇక్కడ శంకరాచార్యుల వారే మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. శాస్త్రాల్లో ఇంత స్పష్టంగా తెలియజేయటం ఉండదు. ప్రకరణ గ్రంథాల్లో అందులో శంకర్ల వారే మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ రోజు క్విజ్ లేదు, మళ్ళీ దీనికి సంబంధించింది రేపు మనకి క్విజ్ గా వస్తుంది. శైలజ రేఖపల్లి గారు. గురువు గారు మీ పాదపద్మాలకు నమస్కారం అండి. అమ్మగారు మీ పాదపద్మాలకు నమస్కారము. గురువు గారు ఈ రోజు నూతన సంవత్సర సందర్భంగా మీకు శుభాకాంక్ష చెప్పమంటారా అండి? మీకు వినిపించిందండి? నాకు వినిపిస్తా ఉంది, కానీ గురువు గారు కనపడటం లేదు. అవునవును, ఒక్క నిమిషం. శైలజ రేఖపల్లి. గురువు గారు మీ పాదపద్మాలకు నమస్కారం అండి. అమ్మగారు మీ పాదపద్మాలకు నమస్కారము. గురువు గారు ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మీకు శుభాకాంక్షలు అండి. అలాగే ఈ సత్సంగ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు అండి. నాకు వినిపిస్తా ఉందండి, మీకు వినపడటం లేదా? వినపడతలేదు. ఒక్క నిమిషం. ఓకే. మాట్లాడండి. గురువు గారు మీ పాదపద్మాలకు నమస్కారం అండి. వినపడతా ఉందా అండి? ఇప్పుడు బాగా వినపడుతుంది. నా మాట వినపడ్డదా వినపడలేదా? నాకు అనుమానం. వినిపించిందండి. ఇంతవరకు మీ మాట, దివ్యభావన మాట అందరిది వినిపించింది. రైట్. అమ్మగారికి పాదపద్మాలకు కూడా నమస్కారం అండి. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. సత్సంగ సభ్యులకంతా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురువు గారు ఇది మీరు గురుపాదుక స్తోత్రము తప్పకుండా మాకు చెప్పండి గురువు గారు. అది ముందే అనుకున్నాను, చూడాలి, తెలుసుకోవాలి అని. మీరు చెప్తారంటే ఇంకా సంతోషం వేసింది. తప్పకుండా చెప్పండి అది. తర్వాత గురువు గారు ఈరోజు ప్రవచనంలో ఒక క్వశ్చన్ ఉందండి నాకు. ఈ భావాలను కలిగిన నీ సూక్ష్మ బుద్ధి, అంటే ఈ జాతి, నీతి, కుల, గోత్ర, దూరగం, ఇదంతా ఈ భావాలను కలిగిన నీ సూక్ష్మ బుద్ధి ద్వారా నీ సాధారణ బుద్ధికి అందించు అన్నారండి. అంటే నాకేంటంటే ఫస్ట్ ఇది అంటే మన సూక్ష్మ బుద్ధికి, అంటే మన ఆత్మకి ఇవన్నీ లేవు అని మనకి తెలిసిపోతుంది. ఓకే. అదే మనకి కూడా, అంటే
అది ఆత్మకే లేవు అనేది నా సాధారణ బుద్ధికి అందించు అంటే అర్థం ఏంటి? నాకు అర్థమైంది, నేను తర్వాత చెప్తాను, మీరు చెప్పండి గురుగారు. శుద్ధ బుద్ధి అని అంటే ఆత్మని కాదు. మన బుద్ధి ప్రాపంచిక విషయాలతో కలుషితమైతే అశుద్ధ బుద్ధి, అది సాధారణ బుద్ధి. ప్రాపంచిక విషయాలతో కలుషితం కాకుండా ఉంటే శుద్ధ బుద్ధి. కాబట్టి మనం తెలుసుకునేటప్పుడు ఈ ఈ ఈ శ్లోకాల యొక్క భావాలను తెలుసుకునేటప్పుడు శుద్ధ బుద్ధితో గ్రహించాలి. ఆ తర్వాత మా సాధారణ బుద్ధికి అందించాలి. ఎందుకంటే మనది సాధారణ బుద్ధి కాకుండా అచ్చగా శుద్ధ బుద్ధి 24 గంటలు ఎవరికి ఉండదు. ఎందుకని? మన వ్యవహారాల్లో మనం ఉంటాం. ఆ వ్యవహారాల్లో ఉన్నప్పుడు నేను ఆత్మననేటువంటి విషయం మర్చిపోతాం. మర్చిపోయి వ్యవహారాల్లో మునిగిపోతా ఉంటాం. అది సాధారణ బుద్ధి. కానీ ఈ వ్యవహారాలను కాస్త పక్కన పెట్టేసి నేను ఆ ఆత్మననేటువంటి భావనగా ఇక్కడ చెప్పేటువంటి విషయాలని గ్రహిస్తే అది శుద్ధ బుద్ధి. కనుక ముందు ఆ శుద్ధ బుద్ధితో గ్రహించి అది నిలుపుకుంటే దాంతో మనం ఈ ధ్యానం సాగించవచ్చు. అది అర్థమైందండి ఇప్పుడు. నమస్కారం అండి. భక్తవత్సల రెడ్డి గారు. గురుదేవ, మీ పద్మపాదాలకు, అమ్మగారి పాదపద్మాలకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. భక్తవత్సల రెడ్డి. గురుదేవ, మొట్టమొదట మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమ్మగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సత్సంగ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే వెంకటేశ్వర్లు గారికి హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గురుదేవా, చెప్పండి చెప్పండి, వినపడుతుంది. అదే వింటా ఉండాలి లేదా మాకు కనబడ. గురుదేవా, ఈరోజు చాలా సంతోషమైంది. ఎందుకంటే నూతన సంవత్సరం మీ పాద దర్శనం మాకు అది కలిగింది. ఆ వెంకటేశ్వర గారి పుణ్యమో ఏమో మరి వారి ద్వారా కలిగింది. రెండవది 350 గురుగీత స్తోత్రాలు పఠించడం జరిగింది. అది చాలా అద్భుతం. అందులో ఈరోజు జరగడం అనేది నాకైతే పులకించిపోయాను గురుదేవ. అదే ప్రకారం మనం గురు పౌర్ణమి రోజు ఈ 350 శ్లోకాలు కూడా పారాయణం చేస్తే చాలా బాగుంటుంది కదా అనే ఆలోచన కూడా వచ్చింది గురుదేవ. ఇక మీదట ఎందుకంటే ఆ స్తోత్రాలను పఠిస్తే మిమ్మల్ని ప్రత్యక్షంగా మేము పూజ చేసినట్టే లెక్క అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అది కూడా కొద్దిగా ఆలోచించండి గురుదేవ. తర్వాత నేను వచ్చేసాను, బెంగళూరుకి వచ్చేసాను. నిన్న వచ్చేసాను. ఆడ ఒక్కరోజే ఉన్నాను. ఇంకా వారు చెప్పారు కాబట్టి వారి మాటను అర్థం చేయలేకుండా పోయేసి వచ్చాను. రెండవది, మా భార్య అయితే గురుదేవ మా విజయవాడకు పోయి మళ్ళా ఆయన మీ గురించి, అమ్మగారి గురించే చెప్తా వచ్చారు. ఆమెకు చాలా తన్మయత్వం అయింది. అంతకుముందు 2-3 సార్లు పిలిచాను నేను, కానీ ఈ హోమ దీంట్లో కూర్చోలేకుండా ఆమెకి బాధతో రాలేకపోయింది. కానీ మొన్న వచ్చిన తర్వాత చాలా పరవశించింది గురుదేవ. ఇప్పుడు అమ్మాయి పక్కింట్లో ఉండాలి, అందువల్ల ఆమె కూడా మాట్లాడలేదు. గురుదేవ, ఈ రోజు నిజంగా మాకు ఎంతో అద్భుతమైన దినం. బాగా నేను హ్యాండ్ రైజ్ చేశాను మాట్లాడాలని. మీరు ఎవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేశాను, కానీ అక్కడుండే వాళ్ళన్నాక నేను మళ్ళీ నిలిపేశాను. మరొక తర్వాత పాద పూజ కూడా నాకు అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు గురుదేవ. అందువల్ల నేను అప్పటికి కల్పించుకుని వచ్చేసాను. మళ్ళా ఇంకొక రోజు మనం పోయి చేసుకుంటామని నేను మా కుటుంబంతో కలిసి వచ్చి పాద పూజ చేసుకుంటాను గురుదేవ. మీకు, అమ్మగారికి మరొక మారు మీ పాద పద్మాలకు నమస్కరిస్తూ. నాగమణి గారు. గురువు గారికి సాష్టాంగ నమస్కారాలు, మీ పాదపద్మాలకు నమస్కారాలు. వినిపిస్తుందా గురువు గారు? వినిపిస్తుంది. అమ్మగారికి పాదపద్మాలకు గురువు గారు వినపడతలేదని ఏం అభ్యంతరం, హాయిగా చెప్పండి. మీ అమ్మగారికి సాష్టాంగ నమస్కారాలు. మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సత్సంగ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఇక్కడ దత్తాత్రేయుని గుడి నుండి అక్కడ ఒక 50 జన్మ గురువులు పాదుకాలు ఉన్నాయి. ఒక 50-60 జన్మ పాదుకలు ఉండేవి. అక్కడ పోతే ఈ గురు స్తోత్రం చెప్తారు చూడండి, గురు పాదుకా స్తోత్రం మంగళారతికి వేస్తారు. వాళ్ళు ప్రింటెడ్ పేపర్ ఇచ్చి అందరినీ చెప్పమంటారు, వినింటాను. అంతేగాని నాకు అర్థం తెలియదు. మీరు చెప్తే విని దాని అర్థం మననం చేసుకోవాలా. మీరే చెప్తాను అనిండారు కనుక మీరు చెప్తే మాకు విని దాన్ని మేము సంతోషంగా విని అర్థం చేసుకొని దాన్ని చేయాలని నాకు అనిపించింది గురుదేవా. ఇది ఇప్పుడు చెప్పిన శ్లోకం కూడా చాలా బాగుంది. మీరు చెప్పినట్లు సాధ్యమైనంత ఆ శ్లోకాలన్నీ కంఠస్థం చేసి దినము పారాయణ చేయాలని అనుకుంటాను గురుదేవా. మీకు సాష్టాంగ నమస్కారం. ఏచూరి జయప్రద గారు. గురు పరమాత్మ మీకు అనంతకోటి నమస్కారాలు. అమ్మగారికి అనంతకోటి నమస్కారాలు గురు పరమాత్మ. మీకు అమ్మగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లే ప్రవీణ్ గారికి, రజనీ గారికి, దివ్యభావనకు, జ్యోతికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గురుదేవ. మీరు చెప్పేది బాగా అర్థమవుతున్నాయి, బాగా వింటున్నాను గురుదేవ ప్రతిరోజు. అట్లే సత్సంగ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు గురుదేవ. ఓకే. రమణి గారు. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, 3వ తారీఖు నేను రావాలనుకుంటున్నాను గురువు గారు మీ దర్శనానికి. మహామంత్రం ఇస్తారేమోనని అడగడానికి. మహామంత్రం దయచేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు మంత్రం తీసుకొని ఎప్పుడు చేశారా? ఫోన్ చేయండి, ఫోన్ లో మాట్లాడదాము. ఫోన్ చేయండి. ఓకే ఓకే. వివేక చూడమని సెకండ్ పార్ట్ ధ్యానానికి బట్టి పట్టడానికి చాలా బాగుంటుందండి. మాకు ఇదివరకు నుంచి చాలా సార్లు ఇవన్నీ విన్నట్టే అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఉటంకిస్తూనే ఉంటారు. చాలా ఈజీగా అనిపిస్తున్నాయి, దాంట్లోకి దిగాలి. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. రాజ్యలక్ష్మి గారు. గురు దంపతులకి నమస్కారం అండి. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు చెప్పేవన్నీ చాలా 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 బాగుంటున్నాయండి. చాలా బాగా అర్థమవుతున్నది మాకు. ఈ నూతన సంవత్సరంలో మన ఆధ్యాత్మిక జ్ఞానపీఠం అట్లాగే మోక్ష ఐక్యూ ఫౌండేషన్ ఇంకా 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 అభివృద్ధి చెందాలని చెప్పేసి అందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్. రామ్ గోపాల్ రెడ్డి గారు. నమస్తే గురు పరమాత్మ. అమ్మగారికి నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు గురువు గారు, అమ్మగారికి, మిగతా సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గురువు గారు. ఈ గురుపాదుకా స్తోత్రము మేము ముఖతః మేము అర్థభావంతో అంటే మేము ధన్యులం అవుతాం గురువు గారు. కాబట్టి మీరే చెప్పాలని కోరుకుంటున్నాము. నమస్తే. శైలజ గారు. గురుదేవ, మీకు అమ్మకి మొత్తం ఫ్యామిలీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురుదేవ, ఈరోజు శ్లోకం ఎంత బాగుందంటే మీరు చాలా హోంవర్క్ ఇచ్చేసారు గురుదేవ మాకు. నాకు చిన్నప్పుడు స్కూల్లో, క్రిస్టియన్ స్కూల్లో చదివాము గూడూరులో ఉన్నప్పుడు. హోంవర్క్ చేయకపోతే బాగా కొట్టేసేవాళ్ళు. అందువల్ల ఇంటికి రాగానే ఆడుకోవాలనిపించిన ముందు హోంవర్క్ చేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరు కొట్టరు కానీ మీరే మా మనసంతా నిండిపోయి నువ్వు అది పాటిస్తావా పాటించవా అన్నట్లుగా చాలా చాలా అర్థం అంతా ఇచ్చేశారు గురుదేవ ఈ శ్లోకంలో.
ఇదివరకే నేర్చుకున్నాము, కానీ టేప్ రికార్డ్ లాగానే అనుకుంటున్నాను. జాతి, నీతి, కుల, గోత్ర, దూరం, ఆ 10 శ్లోకాలు. కానీ ఖచ్చితంగా ట్రై చేస్తాను గురుదేవ. ధన్యవాదాలు గురుదేవ. ఎస్ఎస్ రెడ్డి గారు. గురువు గారికి నమస్కారాలు, అమ్మగారికి నమస్కారాలు. శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం. గురువు గారు, మహామంత్రం తీసుకున్నాం కదా, మా అమ్మగారు చనిపోయారు, కర్మకాండలన్నీ అయిపోయాయి. ఎప్పటి నుంచి మంత్రం మళ్ళా జపం చేసుకోవటానికి వీలుగా ఉంటుంది అనే దానికి సమాధానం చెప్పండి. ఎప్పుడు చేయొచ్చు, 15 రోజులు మాత్రం మాల పట్టుకోకుండా చేయాలి. నుంచి మాల పట్టుకొని చేయాలి. 15 రోజుల తర్వాత మాల పట్టుకొని చేయొచ్చు. ధన్యవాదాలు. లక్ష్మీకాంతం గారు. హలో చెప్పండి. గురు దంపతులకు నా నమస్కారము. గురుదేవ, సాష్టాంగ దండములతో మీకు నా నమస్కారములు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి. ఒక చిన్న అనుమానము, ఆ అనుమానం కాదు, నాకు కొంచెం డౌట్గా ఉండేది. ఏమంటే, ఇవాళ మీరు ప్రవచనంలో ఆత్మానుభూతి గురించి చెప్పినారు. నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినాను. నేను అర్థం చేసుకునేది ఏమంటే, శాస్త్రజ్ఞానము ఉండి అనుభూతి లేకుండా ఆత్మను గురించి వివరించే వాళ్లకు ఈ యొక్క ఆత్మదర్శన అనుభూతిని గురించి సరిగా చెప్పలేరని ఒకటి. రెండోది, శాస్త్రానుభూతి అనే కొద్దిగా బాగా కలిగి ఉండి అనుభూతిని కూడా కలిగి ఉండే వాళ్ళు కూడా సరిగ్గా చెప్పలేరని, సద్గురువు కొంచెం అర్థం బాగా చేసుకుని దాని విషయంలో మీకు అనుభూతిని గురించి చెప్తే బాగా అర్థమవుతుందని అన్నారు. మరి నేను అర్థం చేసుకున్నది కరెక్టేనా లేకపోతే తప్ప అనేది అంతే. ఎందుకంటే నాకు ధ్యానములో నాకు ఇంకో ఏమీ ఒక రూపము కనపడదు, ఏమీ కనపడదు. అసలు చెప్పాలంటే నాకు తమో గుణం వస్తుందా, మరి ఇంకేం తమో గుణ రజ సంపన్నుడు అనుకుంటాను. ఏమీ కనపడదు, ఏమీ ఉండదు. అదే అందుకోసం నేను అనుకోవటానికి కూడా నాకు, నేను జ్ఞానంలో కూర్చునే ముందర నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కాను. తల్లిదండ్రులను క్షమించండి, ఈ విధంగా మళ్ళీ మిమ్మల్ని మీకు శ్రమ కలిగిస్తున్నాను. మీరు చెప్పిన దాంట్లో కొద్దిగా కలగలిపి చెప్పారు. ఏమి కనపడదు నాకంటే ఎవరికి ఏం కనపడదు. ఆత్మ కనపడేది కాదు. ఆత్మ కనపడేది కనుకైతే అప్పుడు ఆత్మ కాకుండా పోతుంది. అవునవును. ఆత్మ కనుక కనపడితే అప్పుడు మీరు వేరే ఉన్నారు కదా. కరెక్ట్. ఆత్మ కూడా వేరే ఉంటుందిగా. అవును. అందుకని ఆత్మ ఎవరికి కనపడదు. కనపడలేదని మీరేం దిగులు పడద్దు. కనపడితే కనపడింది అని అంటే అది అబద్ధం, ఏదో అందులో గొప్ప కోసం చెప్పుకోవటం కనుక అది మొదటిది. రెండోది, కేవలం శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వాడు చెబితే అది మనకి అనుభూతికి పనికిరాదు. అలా కాకుండా కేవలం అనుభూతి ఉన్నటువంటి వాడు మనకి సరిగ్గా వివరించి చెప్పలేడు. అది చెప్పింది ఇందాక, మీరు మళ్ళీ అది కాస్త కలిపేశారు. అదే కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. కేవలం అనుభూతి మాత్రం ఉంటే మోక్షాన్ని పొందారు, కానీ పొందాలనుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు చెప్పలేరు. దాన్ని ఆ భాష వాళ్ళకి తెలియదు. అలాగనే కేవలం శాస్త్రజ్ఞానం బ్రహ్మాండంగా ఉంది అంటున్నామంటే ఇంకా అనుభూతి లేదు, అనుభవమే లేదు. ఊరికి పట్టాడు అప్పు చెబుతాడు అంతే. దానివల్ల ప్రయోజనం లేదు. ఓటికుండా బాగా నిలబడదు. ఓటికొండ బ్రహ్మాండంగా మోగుద్ది, అవునవును, కానీ నీరు నిలబడదు. అవును. ఒకడు అంటాడు కోర్టు బయటకు వచ్చి, అరే ప్లేటర్ మాత్రం పక్షి ఆగినట్టే కదా, బల్ల బుద్ధి చెప్పాడు, దుమ్ము లేచిపోయింది, మాత్రం పోయింది. అదిగో అట్లా ఉంటుంది. అందుకని ఎలా ఉండాలంటే, ఒక వ్యక్తి లేదా ఒక మహాపురుషుడు లేదా ఒక గురువు, ఒక సద్గురువు ఎలా ఉండాలంటే ఈ రెండు ఉండాలి. అంటే పూర్తి అనుభూతి పొందినటువంటి వాడు కాదు. అనుభూతి పొందినటువంటి వాడు ఎవరికేం చెప్పాల్సిన
అవసరమే లేదు. అతనికి ఇంకా ఇక్కడ ఎవరినో ఉద్ధరించాలనేటువంటి కోరిక కూడా ఉండదు. అందుకని శాస్త్ర జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. ఆ జ్ఞానం అతనికి అవగాహన అయి ఉండాలి. అవునవును. అంటే ఆ జ్ఞానాన్ని అతడు అనుభూతికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడై ఉండాలి. అప్పుడే అతనికి దాంట్లో ఉన్నటువంటి లోపాలు కానీ ఒక సామాన్యమైనటువంటి శిష్యుడికి వచ్చేటువంటి సందేహాలు కానీ తెలుస్తాయి. అప్పుడు ఆ సందేహాలు కూడా అతనికి రాకుండానే చెప్పాలి. ఒకవేళ సందేహం కనుక తీర్చగలిగి ఉండాలి. అటువంటి వాడిని సద్గురు అంటారు. ధన్యవాదాలు గురువు గారు. మెనీ 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 థ్యాంక్స్. రైట్. టివి రమణారెడ్డి గారు. గురుగారి పదపద్మాలకు, అమ్మగారి పదపద్మాలకు నమస్కారం. చెప్పండి. మీ కుటుంబానికి అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు భగవద్గీత 9వ అధ్యాయంలో జ్ఞానం యొక్క మహిమ, జ్ఞాని యొక్క మహిమ గురించి చెప్తూ పరశువేది ఎటువంటి ఇనుమును తాకినా అది బంగారం అవుతుందని చెప్పినప్పుడు నాకు కొద్దిగా అర్థం కాలేదు. కానీ ఈరోజు ఆత్మగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆలోచించాలని, జాతి, నీతి, ధర్మం, అధర్మం దీని గురించి వివరంగా చెప్పడంతో చాలా బాగా అర్థమైంది. మీకు ధన్యవాదాలు గురుగారు, కృతజ్ఞతలు. అక్కడ కూడా చెప్పాం, పరుసవేది ఇనుమును తాకితే బంగారంగా మార్చుద్ది. కానీ అది పరుసవేది లోపం కాదు, అది ఇనుము లోపం. అందుకని వినేటువంటి వాళ్ళు కూడా తుప్పు పట్టిన ఇనుములాగా ఉండకూడదు, శుద్ధమైన ఇనుములాగానే ఉండాలి. రైట్. ధన్యవాదాలు. అవతారం పసుపు. పూజ్య గురు దంపతులకి పాదాబంధనములు అండి. 2024 సంవత్సరం నూతన సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాలు జరగాలని, ఆయుర ఆరోగ్యం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను స్వామి. ఈ వివేక చూడమని 250 శ్లోకం నుండి 253వ శ్లోకం వరకు ఈ 4 శ్లోకాలు కూడా చాలా ధ్యానానికి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి శ్లోకాలుగా తెలియపరిచారు. చాలా సంతోషం స్వామి. ఈ 254 నుండి ఈ జ్ఞానానికి సహాయ అందించాలని కోరుకుంటున్నారు. ఎంతవరకు మీరు చెప్పినటువంటి ధ్యానాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాను స్వామి. చాలా ధన్యవాదాలు స్వామి. ఈ నూతన సంవత్సరం అంత కుటుంబ సభ్యులకు, ఈ సత్సంగ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నా తరఫున తెలియజేయండి. ఉంటాను స్వామి. సునీత గారు. అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడచ్చు. సునీత గురుదేవా, శిరస్సు వంచి పాదాభివందనాలు గురుదేవా. అమ్మగారికి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికి, కుటుంబ సభ్యులందరికీ, మన ఆత్మ బంధువులందరికీ కూడా గురుదేవా చాలా బాగా చెప్తున్నారు గురుదేవా, బాగా అర్థమవుతుంది. మీ మీ నోటి నుంచి గురుపాదికా స్తోత్రం యొక్క అర్థం తెలుసుకుని తరించిపోవాలని చాలా కోరికగా ఉంది గురుదేవా. అది కొంతవరకు ఇలాగ ఒక ఫ్రెండ్ ద్వారా విన్నప్పుడు అది యూట్యూబ్ లో చూసి కొంచెము నోటికి అలవాటు చేసుకోవడం అయితే జరిగింది, బై హార్ట్ అయితే చేసుకోలేదు గురుదేవా. కానీ మీ ద్వారా అర్థం తెలుసుకుని దాని ద్వారా అనుభవంలోకి తెచ్చుకుంటే చాలా బాగుంటదని అనిపిస్తుంది గురుదేవా. తప్పకుండా మీరు కృప చేసి మా అందరినీ అనుగ్రహించండి గురుదేవా. ధన్యవాదాలు గురుదేవా. ఉంటానండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. రమేష్ కృష్ణ గారు. హలో, మాట్లాడండి. రమేష్ కృష్ణ, చెన్నై నుంచి మాట్లాడుతున్నా అండి. గురువు గారికి
అమ్మగారికి మా వందనములు. మీరు దయచేసి గురుపాద స్తోత్రం మీ ద్వారా వింటేనే మాకు తృప్తిగా ఉంటుంది, మీరు చదివినట్లు ఉంటుంది. ఓకే. తర్వాత మీరు ఐ ఆపరేషన్ ఉన్నప్పుడు నేను ప్రవీణ్ గారిని ఒక ప్రశ్న అడిగి ఉంటుంది. నా 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 యొక్క బిల్డింగ్ బ్యాంక్ లో కొలెటరల్ ఇచ్చి ఉన్నాము, అది వచ్చి ఇది ఆప్షన్ వస్తామని చెప్పారు 30వ తేదీ. ఆయన ఏదో ఒక విషయంగా క్యాన్సిల్ అవ్వచ్చు అన్నారు. అలాగే క్యాన్సిల్ అయ్యిందండి. చాలా సంతోషం, మీతో షేర్ చేసుకోవాలని ఉన్నాను. మళ్ళీ రాకుండా మీ దయ కావాలండి. మళ్ళీ 1 month లోపల చేస్తారు వాళ్ళు. మీ యొక్క కృప కావాలండి. కొంచెం ప్రాబ్లం ఒకరిని నమ్మి మేము ఇచ్చినాము, అది మా ఫ్యామిలీ సింకేట్ గా ఉంది, మీరు కాపాడాలండి. మీ ఆశీర్వాదం కావాలి. హ్యాపీ. మన మన ప్రారంధం అలాగనే అదృష్టం అన్నీ తోడు కావాలి. న్యాయంగా భగవంతుడి యొక్క దయ. థ్యాంక్ యూ సార్. మీకు మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీకు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూర్య భగవాన్. గురుదేవుడికి గురుపత్నికి అనేక నమస్కారాలు. గురుదేవుడిగా గురుపత్నికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత గురువు గారు మీ నోటుంటే గురుపాదికా స్తోత్రం వినాలని, దాని అర్థం కూడా వినాలని కోరికగా ఉంది. నేను పఠిస్తాను, కానీ మీ నోటుంటే వింటేనే దాని తాలూకా అమృత భారణం కురుస్తుంది అని నాకు అనుమానం. సంతోషంగా మీరు చెప్తే సంతోషిస్తామండి. ఇంతేనండి. పద్మావతి. దంపతులకు నమస్కారములు. అలాగే మీ కుటుంబ సభ్యులకు, సత్సంగ సభ్యులకు నూతన వర్ష శుభాకాంక్షలు. గురువర్య, చాన్నాళ్ల తర్వాత మీ దర్శనం అలాగే మీ అనుగ్రహ భాషను ఉపన్యాసం వింటూ ఉన్నాను, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గురు ఉపాధక స్తోత్రం గురించి చెప్పారు. అది నాలీక నీకాశ పదాదృతాభ్యాం నారీ విమోహాది నివారకాభ్యాం నమజ్జనాభీష్ట ప్రతిప్రదాభ్యం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యం. ఒక శ్లోకము దాంట్లో ఉంది. ఇంకొకట్లో శ్రీమంచితం అద్వయం పరమ ప్రకాశం అగోచరం భేదవర్జితం అని మొదలైంది. గురు, మీరు చెప్తా ఉండేది దేని గురించి చెప్తే మేము కొంచెం బైహార్ట్ చేసుకుంటాం. హలో గురువు గారు, వినపడిందా? సరిగా వినపడటం లేదు గురువు గారు. రెండు ఉన్నాయి, నాలీక నీకాశ పదాదృతాభ్యం అని ఒక దాంట్లో ఉంది. మళ్ళీ నమస్కారం. గురుదంపతులకు నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. చెప్దామని చేశాను. గురుపాదుకా స్తోత్రం మీ ద్వారా వినాలని మేము కూడా అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ముందే చెప్దాం అనుకున్నాను కానీ మీరందరూ చెప్పిన తర్వాత, కాబట్టి ఇప్పుడు అందరికీ కలిసి వచ్చేటట్టుగా చెప్తున్నాను. అందరికీ ఈ జూమ్లో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ, పాల్గొనకుండా ఉన్న వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో ఎంతో ప్రగతిని సాధించాలి, ఆధ్యాత్మిక రంగంలో ఎంతో ప్రగతిని సాధించాలి అని ఆశిస్తూ కోరుకుంటూ ఈ రోజుకి మనం సత్సంగాన్ని ముగిస్తున్నాం. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే
सर्वाणि पश्यन्तु मा कश्चित् प्रमादः भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మొదటి నుంచి ఎవరికి వినిపిస్తుంది? రేపు సాయంత్రం తిరిగి 7 గంటలకి సత్సంగంలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.